హాయ్ అండి. నమస్తే. నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు. ఇవాళ సింపుల్‌గా, టేస్టీగా మామిడికాయ ఊరగాయ అండి. చాలా టేస్టీగా ఉంటది. ఒక 2-3 మంత్స్ దాకా అయితే నిల్వ పచ్చడండి. చాలా బాగుంటది ఫ్రెండ్స్. నేను చెప్పిన కొలతలతోటి మీరు కూడా ఒకసారి ట్రై చేశారు అంటే చాలా బాగా కుదురుతది ఫ్రెండ్స్. చేతరాని వాళ్ళు కూడా చేసేయచ్చు. అంత ఈజీగా ఉంటది. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, మనకైతే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి మామిడికాయలు అయితే రావట్లేదు కదా. అంతవరకు మనం ఆగలేం కాబట్టి మనము ఇక్కడగా చిన్న దొరికినటువంటివే తీసేసుకొని ఇలాగ ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ముందైతే ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ తోటి అయితే మెజర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు 2.5 గ్లాసులు అయితే మామిడికాయ ముక్కలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. వీటినన్నిటినీ ఒకసారి బాగా ఇలాగా పల్చగా చేసేసేసుకొని బయట అయితే కొంచెం ఎండకు కానీ గాలికి కానీ ఒక అరగంట సేపు అయితే మనము బయట అయితే ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మరి ఎక్కువసేపు ఆరబెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పైన ఉన్న చెమ్మ మాత్రము క్లీన్ అయిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆరిపోతే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఏమి ఎండాల్సిన అవసరం లేదు. అవి ఆరే టైంలోకి మనకు కావాల్సినటువంటి ఆవపిండి అయితే చేసేసుకుందాము. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు అయితే ఆవాలు అయితే వేసేసుకొని మరీ ఎక్కువసేపు అయితే పెనం మీద పెట్టేసేసుకోకండి. గ్యాస్ అయితే సిమ్లో అయితేనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసేసుకొని అలాగే మెంతులు కూడా ఇప్పుడు నేను 1.5 టీ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం బాగా చిటపట అయిన తర్వాత వీటిని కూడా బాగా మనము ఇప్పుడు ఆవాలు వేసుకున్నటువంటి దాంట్లోకి వేసేసుకొని బాగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు పట్టకండి మిక్సీ అయితే, మనకు ముద్దలా అయిపోతుంది. బాగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టేసుకొని పొడి అయితే ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వెడల్పుగా ఉన్నటువంటి గిన్నెనైతే తీసేసుకొని అందులోకి మనకు కారం అయితే నేను 3/4 గ్లాస్ అయితే వేసుకుంటున్నాను. కచ్చాపచ్చా దంచినటువంటి వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని అలాగే సాల్ట్ కూడా ఒక 1/2 గ్లాస్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఆవపిండి కూడా మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఆవపిండి మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒకటి చెప్పడం మర్చిపోయాను కదా. నేను ఒక 3 మీడియం సైజు మామిడికాయలను అయితే తీసేసుకున్నాను. వాటికి నాకు 2.5 గ్లాసుల ముక్కలు అయితే వచ్చాయి. చూడండి, ఇక్కడ మనము నిల్వ ఉండటానికి ఒక 2-3 మంత్స్ అయితే నిల్వ ఉండటానికి అయితే పసుపు అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం మెంతులు కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిసేలాగా ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలిపేసేసుకోవాలి. బాగా కలిసిన తర్వాత మనము ముక్కలు అనేవి ఆరబెట్టాం కదా, ఆ ముక్కలను కూడా వేసేసుకొని ఒక్కసారి గరిటెతోటి బాగా కలిపేసేసుకోవాలి. ఈ ఊరగాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ టేస్టీగా ఉంటుంది. మనము 2 నెలలు అంటాం కానీ అంత టైం వరకు కూడా రాకుండానే మనం అయిపోగొట్టేసుకుంటాము. అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, బాగా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. అయితే లేట్ చేయకుండా మీరు కూడా ఈ వీడియో చూసుకొని మీరు కూడా ఊరగాయ అనేది చేసేసుకోండి. ఇలాగే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, బాగా ముక్కలు పట్టిన తర్వాత ఇప్పుడు నేనైతే ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిలే వాడుతున్నాను. మీరు కూడా గ్రౌండ్నట్ ఆయిలే వాడండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండడానికి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. వేరే నూనె వాడినట్టయితే తొందరగా పాడయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు గరిటెతోటి బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా కుదురుతుంది. ఇప్పుడు మనకైతే సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా మంచి మామిడికాయలు దొరకట్లేదు కదా. అప్పుడు దాకా ఆగలేక అయితే నేను ఊరగాయ అయితే పెట్టుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉన్నది ఫ్రెండ్స్. నేనైతే ప్రతిరోజు ఈ ఒక్క ముక్క అయితే ఖచ్చితంగా వేసుకొని ముద్ద తిన్న తర్వాతే మనం వేరే కూర ఇంట్లో చేసుకున్నటువంటి కూరతోటే తింటున్నాను. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకందరికీ నోరైతే తినిపించండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.